రెండో విషయం మనం చూడగలిగితే ప్రియులారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగితే, బాగునండి మాట, తప్పికొని వారిని రానిమ్ము, ఇచ్చేయించు వారిని జీవజలములు తముగా పుచ్చుకుని నిమ్ము. అంటే ప్రియులారా ఇక్కడ గమనించండి, రెండోది ఏంటంటే ఏమండి, ఆ బండ ఏం చేస్తుందంటే ఆ నీటిని ఉచితంగా ఇస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఏమండి, ఆ బండ చేస్తున్న పని ఏంటంటే రెండోది ఉచితముగా నీటిని ఇస్తుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం, బాగునండి మాట, తప్పికొని వారులారా నీళ్ళ యొద్దకి రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చెయ్యుడి, రండి. రూకలు లేకపోయినను ఏమి ఇయ్యలేకయే ద్రాక్షారసమును పానమును కొనుడి. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉచితమైన నీటిని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తప్పికొనిన వారులారా నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నా దగ్గరికి వచ్చి ఉచితముగా మీరు త్రాగుడి, నేను ఉచితముగా మీకు ఇస్తున్నాను. ప్రియులారా ఇక్కడ గమనించండి, మరి ఆయన ఉచితంగా ఇచ్చింది ఏంటి? ఏమండి, మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఉచితంగా ఈ భూమి పైన మనకు దొరకదు. ఒక చదువు కావచ్చు, ఏమండి, లేకపోతే ఏదైనా ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, విద్యా బుద్ధులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది కూడా ఈ భూమి పైన మనకి ఉచితంగా ఇయ్యబడదు. అయితే ఇక్కడ గమనించండి, దేవుడు మాత్రం మనకి ఒకటి ఇచ్చాడు. ఏంటో తెలుసా? అది ఉచితంగా ఇచ్చాడు. అది ఏమి ఇచ్చాడో మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు జ్ఞానాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. జ్ఞానాన్ని ఉచితంగా మనకి ఇస్తున్నాడు. ఏమంటే ఎలాగైతే నీటిని దేవుడు ఇస్తున్నాడో అలాగే సర్వ మానవాళకి, సార్వత్రిక సంఘానికి దేవుడు ఏం ఇస్తున్నాడంటే జ్ఞానాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా ఇక్కడ గమనించండి, ప్రభు చెప్తున్నాడు, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదుగున్న ఎడల అతడు దేవునికి అడగవలను, అప్పుడు అది వానికి అనుగ్రహింపబడును. మానవునికి దేవుడు ఉచితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ భూమి పైన మనము లోక సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవడానికి డబ్బులు ఖర్చు పెడతాము. అయితే దేవుని దగ్గర దైవికమైన జ్ఞానము ఉచితంగా మనం సంపాదించుకుంటున్నాం. అలా ఎలా సంపాదించుకుంటామంటే, ఒకటి దేవుని వాక్యము చదవటం ద్వారా మనకు జ్ఞానం వస్తుంది. రెండోది దేవుని వాక్యం వినటం ద్వారా మనకు జ్ఞానం వస్తుంది. మూడోది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా జ్ఞానం వస్తుంది. ఏమండి, దేవుని జ్ఞానం ఎలా సంపాదించుకోగలం? ఆయన చెబుతున్నాడు ఒక మంచి మాట. ఏమండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం మనం చూడగలిగితే, జ్ఞానము లేని వారు దేవుని విసర్జిస్తారు. ఇక్కడ గమనించండి, జ్ఞానం లేని వాడు దేవుని విసర్జిస్తారు. జ్ఞానం లేని వాడు దేవుని నమ్మడు. జ్ఞానం లేని వాడు దేవుని నమ్మిన వారికి దూషిస్తాడు. జ్ఞానం లేని వారు దేవుని నమ్మిన వారికి చంపుతాడు. జ్ఞానం లేని వాడు దేవుని పిల్లలకు హింసిస్తాడు. జ్ఞానం లేని వాడు దేవుని నమ్మిన పిల్లలకు నిందిస్తాడు. జ్ఞానం కలిగిన వాడు దేవుని కొరకు బతుకుతాడు. జ్ఞానం కలిగిన వారు దేవుని కొరకు జీవిస్తారు. జ్ఞానం కలిగిన వారు దేవుని కొరకు స్థిరంగా నిలబడతాడు. ఇక్కడ గమనించండి, దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు ఉచితంగా మీ దాహాన్ని తీరుస్తాను. ఉచితంగా ఇస్తున్నది ఏంటి? ఆ దాహం అంటే మానవునికి దైవికమైన జ్ఞానము లేకపోవడమే. ప్రేమైన దేవుని వాళ్ళ ఈరోజు చాలా మంది వ్యభిచరిస్తున్నారు, ఈరోజు చాలా మంది దొంగలిస్తున్నారు, ఈరోజు చాలా మంది పాపం చేస్తున్నట్టు అర్థం ఏంటి? దైవికమైన జ్ఞానము లేకపోవడమే. ఏమండి, ఈ బండ, క్రీస్తు అనే బండ రెండోది మనకి ఏమి ఇస్తుందంటే, ఏమిస్తుంది చెప్పండి? ఉచితమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది రెండో విషయం.